ఏపీలో సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీల రగడకు తెరపడింది. ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారా కాకుండా మాన్యువల్ పద్ధతిలో కౌన్సిలింగ్ ను నిర్వహించాలని గత కొద్ది రోజులుగా టీచర్లు చేస్తున్న నిరసనకు మంత్రి లోకేష్ స్పందించారు. మాన్యువల్ పద్ధతిలో కౌన్సిలింగ్ ను నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మంత్రి. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎస్జీటీ టీచర్ల బదిలీ ప్రక్రియ ఆన్లైన్ ద్వారా జరుగుతుండడం వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఉపాధ్యాయ సంఘాలు మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లాయి. మాన్యువల్ పద్ధతిలో కౌన్సిలింగ్ నిర్వహిస్తే పారదర్శకత ఉంటుందని, తమకు న్యాయం జరుగుతుందని లోకేష్ కు విజ్ఞప్తి చేశారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీలు కూడా ఆన్లైన్ విధానంలో లోపాలను వివరిస్తూ మంత్రి లోకేష్ కు వినతి పత్రం అందించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య, ఎస్జీటీ టీచర్ల బదిలీకి సంబంధించి ఆన్లైన్ కౌన్సిలింగ్ లో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, ఎటువంటి సమస్యల్ని లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు? ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల ఏదైతే బదిలీలకు సంబంధించి కూడా కొన్ని, ఏదైతే లాబింగ్లకు సంబంధించి కూడా కొన్ని ఇవి జరుగుతున్నాయని చెప్పేసి కూడా వాటికి తావు లేకుండా అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ జీవో కూడా విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. గత కొద్ది రోజులుగా అయితే కనుక ఈ టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి కూడా ఈ బదిలీలకు ప్రక్రియకి సంబంధించి కూడా లోకేష్కి వినతి పత్రం అందించిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు ఏదైతే ట్రాన్స్ఫర్ బదిలీకి సంబంధించి కూడా పలు ఏవైతే సమస్యలు ఉంటాయి వాటన్నిటినీ కూడా మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. ఆయా శాఖల్లో కూడా ఇప్పటికే అనేక ట్రాన్స్ఫర్లకు సంబంధించి కూడా నిన్న జీవో విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. నిన్నటితో ఆ గడువు ముగియడంతో కూడా ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో అయితే కనుక మరికొన్ని శాఖల్లో అయితే కనుక అంటే విద్యాశాఖలకు సంబంధించి, విద్యా ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా దానికి 15వ తారీఖు 20వ తారీఖు వరకు కూడా బదిలీ ఏదైతే దానికి సంబంధించి కూడా 20వ తారీఖు వరకు కూడా ఇది ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అయితే మిగిలిన ఏవైతే శాఖలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఇప్పటికే అనేక మంది ఉద్యోగులు అయితే కనుక బయటకు వచ్చి నిరసనలు చేస్తున్న పరిస్థితి. టీచర్లు కూడా ఇప్పటికే లోకేష్ దృష్టికి ఏవైతే సమస్యలను తీసుకెళ్లారో ఆ సమస్యలన్నింటిలో దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే వాటికి సంబంధించిన ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్లుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. అయితే నిన్న ఏదైతే కీలక ప్రకటనలు చేసి ఉన్నారో దానికి సంబంధించి కూడా అంటే ఎవరైతే ఉంటారో అంటే ఇప్పటికే 5 ఏళ్లు పూర్తయిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి కూడా ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ జరగాలి. కాబట్టి ఆ ట్రాన్స్ఫర్ కి సంబంధించిన వినతి పత్రం అయితే కనుక ఖచ్చితంగా అందించిన పరిస్థితి అయితే ఉంది. అయితే మిగిలిన వాళ్ళు ఆరోగ్య సమస్యల మేరకు అయితే కనుక కొంతమంది లెటర్ పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడికి పలానా ప్లేస్కి అయితే కనుక ట్రాన్స్ఫర్ కావాలి అని చెప్పేసి వాళ్ళకు కూడా పర్మిషన్ ఇచ్చినట్టుగా కూడా మనకు అర్థం అవుతా ఉంది. ఎవరైతే ఏదైతే రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి మినహాయింపుగా అయితే కనుక ఇచ్చినట్టుగా మనకి సమాచారం అంతా ఉంది. మిగిలిన ఏవైతే శాఖలకు సంబంధించి కూడా ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిన్న జీవో జారీ చేసిన నేపథ్యంలో అయితే కనుక ఇటు టీచర్లు కూడా మంత్రి లోకేష్తో అయితే కనుక ఈ సమస్యల గురించి అన్నింటిలో కూడా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. అయితే గత కొద్ది కాలంగా అయితే విద్యాభవన్ని కూడా ఇవాళ ముట్టడిస్తాము అనే పరిస్థితి కూడా నెలకొన్న నేపథ్యంలో అయితే కనుక మంత్రి లోకేష్ దీనిపై స్పందించడం పట్ల అయితే కనుక ఇటు ఉపాధ్యాయులు కూడా ఇప్పటికే దీనికి సంబంధించి కూడా కొంత అంటే మొన్నటి వరకు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడైతే కనుక ఈ ట్రాన్స్ఫర్కి సంబంధించి కూడా మంత్రి లోకేష్ స్పందించడం పట్ల అయితే కనుక కొంతమేర అయితే కనుక తగ్గుముఖం పట్టిందని చెప్పొచ్చు. అయితే మిగిలిన శాఖలన్నిటికి సంబంధించి కూడా ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో అయితే కనుక అయితే లాబింగ్కి మెయిన్ కారణంగా ఎవరైతే ఉంటారో దానికి సంబంధించి కూడా ఎక్కడైతే వాళ్ళకి కావాల్సినటువంటి ట్రాన్స్ఫర్లకు సంబంధించి కూడా ఈ లాబింగ్ నిర్వహిస్తూ ఉంటారో వాటన్నిటికీ తావు లేకుండా అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అయితే వీటన్నిటికీ కూడా చెక్ పెట్టేందుకు అయితే కనుక గట్టిగా ఫోకస్ చేసిందని చెప్పొచ్చు. అయితే ఉద్యోగులందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా గతంలో ఎలాంటి సమస్యలు అయితే ఎదుర్కొన్నారో వాటికి సంబంధించి కూడా అనేక విషయాల్లో అయితే కనుక ఇప్పటికే నిర్ణయం తీసుకుంటూ కూడా వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండే విధంగా అయితే కనుక కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. అయితే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అయితే కనుక ఉద్యోగుల సమస్యలు తీసుకెళ్తూ ఉన్నారో ఆ సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అయితే కనుక ఇప్పటికే వాటి మీద అయితే కనుక మంత్రి లోకేష్ కానీ ఇటువైపు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టి వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఉన్నప్పటికీ కూడా అంటే ఈ ట్రాన్స్ఫర్లకు సంబంధించి అయినప్పటికీ వేరే విషయాలు ఏవైనా ఉన్నప్పటికీ కూడా అంటే ఇప్పటికే వాళ్ళ
ఉద్యోగ బదిలీల గురించి అయితే కనుక ఎక్కువగా టాక్ వినపడుతుంది కాబట్టి దానికి సంబంధించే ఎక్కువ మంత్రి లోకేష్ అయితే కనుక దృష్టి పెట్టినట్టుగా మనకు సమాచారం అందుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సాహిత్య. ఎస్జిటి టీచర్ల బదిలీలకు సంబంధించి ఆన్లైన్లో వారు ఎదుర్కొంటున్న సమస్యలు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ప్రజాప్రతినిధులు, టీడీపీ ఎమ్మెల్యేలతో నారా లోకేష్ చర్చించి మాన్యువల్ పద్ధతిలోనే